మాజీ సీఎం జగన్ రూటు మార్చారు. ఎన్నికల్లో పరాజయం తర్వాత 11 సీట్లకే పరిమితం కావడం పైన సమీక్ష చేశారు. పొరపాట్లు సరిచేసుకునే ప్రక్రియ ప్రారంభించారు. అందులో భాగంగా పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది పూర్తి కావడంతో ఇక జిల్లాల పర్యటనకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత గురించి ప్రతి సందర్భాల్లో వివరిస్తున్నారు. ఇప్పుడు కీలక సమావేశాలకు జగన్ డిసైడ్ అయ్యారు. ఈ సమావేశంలోనే తొలిసారిగా అనూహ్య నిర్ణయం ప్రకటన చేయనున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత మారాల్సిందేనని జగన్ నిర్ణయించారు. ఎన్నికల్లో ఓటమికి గల ప్రతి కారణంపై విశ్లేషించారు. పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం ప్రారంభించారు. అందులో భాగంగా పార్టీ కేడర్కు ప్రాధాన్యత ఉంటుందని ప్రతి సమావేశంలో చెబుతూ విశ్వాసం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ పీఏసీతో పాటుగా జిల్లాలు అనుబంధ కమిటీలను ఖరారు చేశారు. ఇప్పుడు రేపటి నుంచి వరుసగా 2 రోజుల పాటు పీఏసీ సభ్యులు ప్రాంతీయ సమావేశాలతో కార్యకర్తలతో జగన్ వరుసగా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ భేటీలో పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం, కార్యకర్తలతో మమేకమై ప్రభుత్వంపైన పొరపాట్లు, కేడర్ కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలపై సమీక్ష చేయనున్నారు. ఇదే సమయంలో జగన్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశాల్లో తన నిర్ణయం అమలు దిశగా కార్యాచరణ ఖరారు చేయనున్నారు. చాలా కాలంగా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టాలని సీనియర్లు సూచిస్తున్నారు. ప్రతి ఏటా పార్టీ ప్లీనరీ సభ్యత్వ నమోదు కొనసాగించాలని అప్పట్లోనే ప్రతిపాదన వచ్చింది. అధికారంలో ఉన్న సమయంలోనూ పార్టీ సభ్యత్వం పైన జగన్ నిర్ణయం తీసుకోలేదు. ఇతర పార్టీల్లో సభ్యత్వ నమోదుతో పాటుగా సభ్యత్వం తీసుకున్న వారికి బీమా సదుపాయం కల్పిస్తున్నారు. వైసీపీలో మాత్రం అమలు కావటం లేదు. దీంతో పార్టీని తిరిగి క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే క్రమంలో పార్టీ సభ్యత్వం, బీమా సదుపాయం ఇతర పార్టీల కంటే ఎక్కువ మొత్తం అందేలా నిర్ణయించారు. దీనికి సంబంధించి సభ్యత్వ రుసుము, ఆరోగ్య బీమా ఎంత మేర ఇవ్వాలనేది రేపు జరిగే పార్టీ పీఏసీ సమావేశంలో చర్చించి తుది ఆమోద ముద్ర వేయనున్నారు. ఓడిన తర్వాత పార్టీలో నిషేధం తెగించేందుకు పార్టీ ప్లీనరీ నిర్వహణ దిశగా జగన్ ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ అంశంపైన ఈ 2 రోజు సమావేశాల్లో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. జగన్ వారంలో 3 రోజులు మాత్రమే తాడేపల్లిలో అందుబాటులో ఉంటున్నారు. మిగిలిన కాలం బెంగళూరుకు వెళ్తున్నారు. జూలై 8, 9 తేదీల్లో ప్లీనరీ నిర్వహణ ద్వారా తన జిల్లాల పర్యటనలు, పార్టీ కార్యాచరణపై జగన్ దిశానిర్దేశం చేయాలని భావిస్తున్నారు. మేలో కడప కేంద్రంగా టీడీపీ మహానాడు నిర్వహిస్తుండటంతో గోదావరి జిల్లాలో ప్లీనరీ నిర్వహణ దిశగా జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో జగన్ సైతం ఇక కూటమితో పోరాటానికి సై అనేందుకు సిద్ధమయ్యారు. ఈ 2 రోజుల సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలపై ఇప్పుడు వైసీపీలో ఆసక్తి కొనసాగుతుంది.